హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. అందరూ నన్ను బాగా తిట్టుకుంటున్నారనుకుంటా. కొన్ని పరిస్థితులు అలా వస్తాయండి, ఏమీ చేయలేము. అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవడం తప్పట్లేదు. మా మనవరాలు బర్త్డే అండి, అందుకని అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. దానివల్ల స్టోరీ అప్లోడ్ చేయటం లేట్ అయింది. ఏమీ అనుకోకండి, ఈరోజు చదవటం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్దామా. వసుంధర పరిణయం 5వ భాగం. సౌందర్య వసు ప్రవర్తన చూసి వసుకి క్లాస్ పీకుతుంది. తనకి జరిగిందంతా వివరంగా చెప్తుంది. అందులో మనో తప్పేం లేదని, తను చెప్తానన్నా మీ నాన్నగారు చెప్పనివ్వలేదని చెప్తుంది. వాళ్ళు కూడా నీ మంచి కోసమే ఈ పెళ్లి నిర్ణయించారని వివరిస్తుంది. నువ్వు ఇప్పుడు మొండితనంగా కోపంగా ఉంటే అయ్యో అప్పుడెంత మిస్ అయ్యాను అని తర్వాత బాధపడతావు. కానీ అప్పుడు పోయిన కాలాన్ని తిరిగి తీసుకురాలేవు. సంతోషంగా గడపాల్సిన క్షణాలని కోపంతో బాధతో గడిపానే అని తర్వాత అనుకున్నా తిరిగి వచ్చేదైతే ఏమీ లేదు. అందుకే నా తోడబుట్టిన దానిలా నీతో ఈ మాట చెప్పాలి అనుకున్నా. ఇంట్లో అత్తయ్య గారి ముందు చెప్తే బాగుండదని ఇప్పుడు అవకాశం దొరికింది కనుక చెప్తున్నాను. ఆలోచించుకోమ్మా. చదువుకున్న దానివి, తెలివైన దానివి, ఏ మనిషి ఎలాంటి వాడో తెలుసుకునేంత జ్ఞానం ఉంది. మనోకి నీకు ఇంతకు ముందే పరిచయం ఉంది. అతను నీతో ఎప్పుడైనా బ్యాడ్గా బిహేవ్ చేశాడా? అసలు అతని నైజమే అది కాదు. చాలా మంచివాడు. నా మరిది అని చెప్పటం కాదు, అలాంటివాడు భర్తగా దొరకటం ఏ ఆడపిల్లకైనా అదృష్టం. ఈ మాట నీకు నేను రాసిస్తాను కావాలంటే అని అంటుంది సౌందర్య. మనోకి నీతో టైం స్పెండ్ చేయాలని, నీతో మాట్లాడాలని ఎంత కోరికగా ఉందో చూస్తున్న నాకు అర్థమవుతుంది. నువ్వు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్తుంది. సౌందర్య మాటలు విని ఆలోచనలో పడిపోతుంది వసు. కానీ అక్క, నాకు చెప్పకుండా నా పెళ్లి నిర్ణయించటం తప్పు కాదా అంటుంది వసు. ప్రస్తుత కాలాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా తప్పే. అది తప్పు కాదని ఎవరూ చెప్పరు. కానీ ఆ తప్పులో మనోభాగం చాలా తక్కువ అని నేను చెప్తున్నాను. ఏది ఏమైనా ఇప్పుడు పెళ్ళైపోయింది కనుక ఇప్పుడు నీ భవిష్యత్తుని గురించి ఆలోచించాలి. కానీ జరిగిపోయిన దాని గురించి ఆలోచించటం అనవసరం కదా. ఇంకా ఏదో అనుకోవటానికి కూడా నువ్వు ఇంకా ఎవరినీ లవ్ చేయలేదని చెప్తున్నావు. మీ నాన్న వాళ్ళకి కూడా నీ మీద ఆ నమ్మకం ఉండబట్టే ఈ పెళ్లి ఖాయపరిచారు. ఎవరినీ తక్కువగా చూడని, కించపరచని వ్యక్తిత్వం మనోది. అటువంటిది కాబోయే జీవిత భాగస్వామిని నిన్ను తక్కువగా చూస్తాడా? పెళ్లి విషయం నీతో ముందే చెప్పకుండా నిన్ను కించపరచాలి అనుకుంటాడా? అతనికి నువ్వంటే ప్రాణం. అది అతని మాటల్లో చేతల్లో స్పష్టమవుతోంది. నీకు ఇంతకుముందు అతనంటే ఎలాంటి భావం ఉందో నాకు తెలియదు. కారణం ఏదైనా కానీ ఈ పెళ్లికి తల వంచావు, తాళి కట్టించుకున్నావు. జీవితాంతం కలిసి నడవాల్సిన వాళ్ళు. ఒకరి మీద ఒకరికి ప్రేమ, నమ్మకం చాలా అవసరం. మనో దగ్గర అయితే అవి పుష్కలంగా ఉన్నాయి. ఇంతకుముందు అతడి మీద నీకు ప్రేమ ఉన్నా లేకపోయినా నష్టమేమీ లేదు. ఇప్పుడు పెళ్ళయింది కనుక ఇక ముందు అతన్ని నీ భర్తగా చూడు, శత్రువులా చూడకు. జీవితంలో చాలా నష్టపోతావు నీ ధోరణి ఇలాగే ఉంటే. ఏ విషయమైనా తెగేదాకా లాగకూడదు. ఇద్దరి మధ్య బంధం బలపడేది ఇప్పుడే. ఇప్పుడు ముడిపడిన బంధం జీవితాంతం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక నీ విషయానికి వస్తే నీకు కూడా ఈ పెళ్లి మనసులో ఎక్కడో ఇష్టమే. కానీ నీకు చెప్పకుండా నిర్ణయించారని అటు మీ కుటుంబం పైన ఇటు మనోపైన పంతంతో ఉన్నావు. వీళ్ళని ఎలాగైనా బాధ పెట్టాలి అని. ఇది చిన్నపిల్లల మనస్తత్వం. నువ్వు ఇంకా జీవితంలో మొదటి అడుగు వేసే దశలోనే ఉన్నావు. అందుకే చెల్లి, నీకు ఇంతగా చెప్తున్నాను. అనుభవించాల్సిన టైంలో లైఫ్ని మిస్ చేసుకోకు. ప్లీజ్ వసు, నా మాట కొంచెం మనసులో ఉంచుకొని ఆలోచించు. నీకే అర్థమవుతుంది ఎవరు ఏంటి అనేది అంది. ఏదో ఆలోచిస్తూ తల ఊపింది వసు. అంతలో స్వీటీ వాళ్ళు వచ్చారు. థ్యాంక్ యూ చిన్న వదిన అని వసు బొగ్గపై ముద్దు పెట్టింది స్వీటీ. ఎందుకు అంది వసు. నువ్వు ఇంట్లో డల్గా ఉంటున్నావు అని అన్నయ్య ఇలా ప్లాన్ చేశాడు.
నీ వల్లే కదా మేమింత జాలీగా గడిపాం నీ వల్లే కదా మేమింత జాలీగా గడిపాం అంది స్వీటీ. నా కోసం ఏం కాదు, గీతు అడిగిందని మీ అన్నయ్య బయటకు తీసుకువచ్చారు అంది వసు. అదేం కాదు, అది ఒక వంక మాత్రమే. నన్ను పిలిచి చెప్పాడు, మీ వదిన వస్తేనే మనం ఔటింగ్కి వెళ్తాం, లేదంటే ఇంట్లో కూర్చోవటమే, మీ వదినని ఒప్పించు అని. అందుకే గీతికతో అడిగించి నువ్వు ఒప్పుకునేట్లు చేశాను అని చెప్పింది స్వీటీ. చూసావా, నువ్వు కొంచెం డల్గా ఉన్నావు అని నిన్ను సంతోషపెట్టాలని ప్రయత్నించాడు మనో. నీ మీద అతనికి ఉన్న ప్రేమని అర్థం చేసుకో. ఇంతకన్నా నేను ఇంకా ఏం చెప్పలేను అంది సౌందర్య. అంతలో మనో అతని ఫ్రెండు అక్కడికి వచ్చారు. హాయ్ విక్కీ అన్నయ్య, ఏం చేస్తున్నావు, ఎప్పుడొచ్చావు యుఎస్ నుంచి అని అడిగింది స్వీటీ. ఈరోజే వచ్చానురా, అందుకే వీడి పెళ్లికి రాలేకపోయాను అన్నాడు విక్కీ. వసుంధర విక్కీని ఒకరికి ఒకరిని పరిచయం చేశాడు. హాయ్ వసు, బాగున్నావా అన్నాడు. హాయ్ అని నవ్వింది వసు. అతనికి నేను తెలియదు కదా, బాగున్నావా అంటాడేంటి, ఏదో తెలిసినట్లుగా పలకరిస్తాడు అనుకుంది మనసులో. తన మనసులో అనుకున్నది అతనికి అర్థమైనట్లుగా, నిన్ను చూడటం ఇదే ఫస్ట్ టైం, కానీ మా వాడెప్పుడు నీ నామజపమే చేసేవాడు, అందుకని నువ్వెప్పుడో పరిచయమే మాకు అని నవ్వేశాడు విక్కీ. హాయ్ విక్కీ, ఏం చేస్తున్నావు, నిన్న వస్తే మనో మ్యారేజ్కి అటెండ్ అయ్యేవాడివి కదా అంది. అవును వదిన, చాలా ట్రై చేశాను, కానీ టికెట్స్ దొరకలేదు అన్నాడు విక్రమ్. ఇంకా ఇక్కడే ఉంటావా, మళ్ళీ వెళ్ళిపోతావా అని అడిగింది. లేదు వదిన, ఇక్కడే ఉండిపోతాను, మా వాళ్ళు మ్యారేజ్ చేసుకోమని గొడవ చేస్తున్నారు, సంబంధాలు కూడా చూస్తున్నారు, ఇక మ్యారేజ్ అయ్యాకే వెళ్ళటం అన్నాడు. గౌతమ్ బ్రో ఏం చేస్తున్నాడు, ఈరోజు నువ్వు కూడా వచ్చావు, ఎప్పుడూ పెద్దగా బయటకు రావు కదా నువ్వు అన్నాడు విక్కీ. ఊరికే వీళ్ళందరితో పాటు రావాలనిపించింది, పైగా వసు కూడా ఉంది కదా అందుకని వచ్చాను అంది సౌందర్య. అవును, ఈ పిల్ల రాక్షసేది, ఎక్కడా సౌండ్ లేదు అన్నాడు విక్కీ. అప్పటికే గీతకి వికెట్ డౌన్ అయిపోయింది. ఆడి ఆడి అలసిపోయి పక్కనే ఉన్న చైర్లో కూర్చొని నిద్రపోతోంది. ఇదిగో ఇక్కడే ఉంది అంటూ వెనక్కి తిరిగి చూసిన వాళ్ళకి చైర్లో పడి నిద్రపోతున్న గీతిక కనిపించింది. పాపం చాలా టైం అయింది కదా, నిద్ర వచ్చినట్లుగా ఉంది అన్నాడు విక్కీ. సరేరా, నేను వెళ్తాను, మళ్ళీ కలుద్దాం అని వెళ్ళిపోయాడు విక్కీ. ఇక మనం కూడా బయలుదేరదామా, అయిపోయాయా మీ ఆటలు అన్నాడు మనో. అయిపోయింది అన్నయ్య, నా వికెట్ కూడా డౌనే, నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది అంది స్వీటీ. అలాగా, అయితే నువ్వు కూడా గీతూ పక్కనే పడుకో, రేపు ఉదయం వచ్చి తీసుకెళ్తాను అన్నాడు మనో. అమ్మో, ఇక్కడి నుంచి మమ్మల్ని ఎవరైనా పట్టుకెళ్తేనో అంది. మరి నువ్వు బుజ్జి పాపవి, బూచి వచ్చి పట్టుకొని వెళ్ళటానికి. ఇంకా కారెక్కండి, చాలా టైం అయిపోయింది అంది సౌందర్య. అందరూ ఇంటికి వెళ్ళారు. 11:30 అవుతుంది. అందరికీ గుడ్ నైట్ చెప్పి గీతికని ఎత్తుకొని వెళ్ళిపోయింది సౌందర్య. గుడ్ నైట్ అన్నయ్య అని సౌమ్య స్వీటీ కూడా వెళ్ళారు కబుర్లు చెప్పుకుంటూ. వాళ్ళిద్దరూ ఒక్కరోజులోనే చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అక్కడ మనో వసు మిగిలిపోయారు. సౌందర్య మాటల ప్రభావం కొద్ది కొద్దిగా పనిచేస్తుంది వసుపై. వసు గుడ్ నైట్ అని చిన్నగా వెళ్ళబోయింది. గుండె నిండా ప్రేమ నింపుకొని వసు అని పిలిచాడు. ఆగిపోయింది వసు. అతని పిలుపులోని ఆర్ద్రతకి ఆమె మనసు చెల్లించిపోయింది. అక్కడే ఆగిపోయింది. మనో ఆమె దగ్గరగా వచ్చి ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని, ఎందుకు నేనంటే అంత కోపం, అందరితో బాగానే మాట్లాడతావు, నన్ను చూస్తేనే మొహం తిప్పుకుంటున్నావు, నాకు గుండె పిండేసినట్లుగా ఉంటుంది నువ్వు నన్ను కోపంగా చూస్తుంటే, అంత పాపం నేనేం చేశాను, నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించటమేనా నేను చేసిన తప్పు, ప్లీజ్ వసు, అంత నిర్దయగా ఉండకు నా మీద, నువ్వు అలా కోపంగా అసహ్యంగా చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటుంటే అసంకల్పితంగా టక్కున వసు చెయ్యి మనో నోటి మీదకి వెళ్ళింది. మనో కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళ నిండా నీళ్లు, కళ్ళల్లో కనిపిస్తున్న నిజాయితీ, బాధ చూసి చెలించిపోయింది.
అప్రయత్నంగా అతని కళ్ళు తుడిచింది. ఆమె కళ్ళలో ఆ క్షణంలో కనిపిస్తున్న ప్రేమ చూసి ఉప్పొంగిపోయింది అతని హృదయం. తనకు తెలియకుండానే ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఆమె కూడా అతని చుట్టూ చేతులు పెనవేసింది. ఇద్దరూ ఒకరి బాధను ఒకరి పంచుకున్నట్లుగా ఆ కౌగిల్లో ఉపశమనం పొందుతున్నారు. అలాగే ఓ 10 నిమిషాలు ఉండిపోయారు. అప్పటికి ఈ లోకంలోకి వచ్చిన వసు మనోని వదిలి ఇంట్లోకి పరిగెత్తింది సిగ్గుతో. కానీ మనో వసు స్పర్శ నుంచి ఇంకా ఈ లోకంలోకి రాలేదు. వసు ఎందుకు వెళ్ళింది? సిగ్గు వలనో కోపం వల్లనో అర్థం కాలేదు మనోకి. ఏది ఏమైనా వసుకి నా మీద కోపం తగ్గింది. నేను బాధపడుతుంటే చూడలేకపోయింది. నా కళ్ళు తుడిచింది. నన్ను కౌగిలించుకొని ఓదార్చింది. ఇంతకంటే ఏం కావాలి? తను మారుతుంది అనటానికి నిదర్శనం ఇది అనుకుంటూ వెళ్తున్న వసునే చూస్తున్నాడు. వసు వెళ్తూ వెళ్తూ గుమ్మం దాటుతూ వెనక్కి తిరిగి మనోని చూసి చిన్నగా నవ్వి అదే పరుగుతో రూంలోకి వెళ్ళింది. అది చూసి యాహూ అని ఎగిరి గంతేశాడు మనో. అక్కడే డాన్స్ చేశాడు. వసు నన్ను చూసి నవ్వింది అని అతని ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఇందాక వదిన ఏదో మాట్లాడినట్లుంది. తను దగ్గరికి వెళ్ళబోతే రావద్దు అన్నట్లుగా సైగ చేసింది. అప్పటినుంచి వసులో మార్పు కనిపిస్తుంది అనుకున్నాడు. అవును, వదిన తన మంచి మాటలతో ఎవరినైనా ఇట్టే మార్చేస్తుంది. థ్యాంక్స్ వదిన అని సౌందర్యకి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు. కారు పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు. తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు. స్వీటీ రూమ్ నుంచి ఇంకా మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. గట్టి గట్టిగా నవ్వులు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ లేనిది వసు కూడా పెద్దగా నవ్వుతోంది. స్వీటీ సౌమ్యతో పాటు. అమ్మయ్య, ఈ పిల్ల మామూలుగా అయ్యింది. ఇలాగే ఎన్ని రోజులు బాధపడుతుందో అని ఫీల్ అయ్యాడు. పోనీలే, వదిన పుణ్యమా అని తొందరగానే కోలుకుంది అనుకున్నాడు. ఓసారి అలా నవ్వుతున్న వసుని చూడాలి అనిపించింది. వెళ్ళి చిన్నగా స్వీటీ రూమ్ డోర్ తెరిచాడు. ముగ్గురు ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్సులు వేసుకుని ఉన్నారు. కూర్చొని ఏదో జోక్స్ చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. మనోని వాళ్ళు గమనించలేదు. వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నారు. మనో నవ్వుతూ ఉన్న వసుని చూస్తూ మైమరచిపోయి అలాగే నిలబడిపోయాడు. అబ్బా, అలా నవ్వుతుంటే ఎంత బాగుంది. సెలయేరు పారుతున్నట్లుగా, గుడి గంటలు మోగుతున్నట్లుగా, చిరుగాలికి కదలాడే ఆకుల సవ్వడిలా, కోకిల కూస్తున్నట్లుగా, పండు వెన్నెల వెలుగులా ఎంత శ్రావ్యంగా ఉంది నా వసు నవ్వు అనుకున్నాడు. పరిసరాలను మర్చిపోయి అలా ఎంతసేపు ఉన్నాడో. నవ్వుతూ ఏదో అలంకుగా అనిపించటంతో తల తిప్పి చూసిన వసు డోర్లో మనోని చూసి టక్కున నవ్వు ఆపేసింది. ఆమెను చూసి ఏంటబ్బా అనుకుంటూ డోర్ వైపు చూసింది స్వీటీ. మనోని చూసి ఏంట్రా ఈ టైంలో, ఏం కావాలి అని అడిగింది. ఆ మాటకి తడబడిన మనో ఓ క్షణం ఆలోచించి, అది నా ల్యాప్టాప్ పనిచేయటం లేదు, మెయిల్ చూడాలి, నీది తీసుకుని వెళ్దామని వచ్చాను అన్నాడు. సరే తీసుకువెళ్ళు, అక్కడ నుంచోవటం ఎందుకు అంది. లేచి కబ్బోర్డ్లోంచి తన ల్యాప్టాప్ తీసి ఇచ్చింది. అది తీసుకొని గుడ్ నైట్ స్వీటీ, గుడ్ నైట్ సౌమ్య, గుడ్ నైట్ వసు అని అందరికీ గుడ్ నైట్ చెప్పి బయటికి వచ్చాడు. మనోతో పాటు బయటికి వచ్చి ఆ గుడ్ నైట్ ఏదో వదినకి చెప్పొచ్చుగా, ఇలా పేరు పేరునా చెప్పాలా, పాపం ఎనర్జీ అంతా వేస్ట్ అంటుంది. నీకు మరీ ఎక్కువ అవుతుందే అంటూ స్వీటీ తల మీద ఓ చిన్న మొట్టికాయ వేశాడు. నాకు తెలుసులే బ్రో, నువ్వు వచ్చి చాలాసేపు అయ్యింది. పాపం వదిన నవ్వులో మైమర్చిపోయి అలాగే చూస్తూ ఉన్నావు. ఎదురుగా ఉన్న అద్దంలో నేను చూస్తూనే ఉన్నాలే. పాపం నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకని వదిలేశాను. ఈ ఒక్కరోజు ఆగు బ్రో, ఇంకా నీకు ఈ తిప్పలు ఉండవులే. గుడ్ నైట్ బ్రో, స్వీట్ డ్రీమ్స్ అంటూ లోపలికి పరిగెత్తింది. స్వీటీ మాటలకు నవ్వుకుంటూ మనో వెళ్ళాడు. ల్యాప్టాప్ టేబుల్ మీద పెట్టి వెళ్ళి బెడ్పై అడ్డంగా పడ్డాడు. అంటే రేపే మా ఫస్ట్ నైట్ అన్నమాట. కానీ వసు కోపం తగ్గి నార్మల్ అవుతుందా
అని వసునే తలుచుకుంటూ మధురోహల్లో తేలిపోతున్నాడు. మళ్ళీ ఇందాక వసు తన కళ్ళు తొడవటం, తనని కౌగిలించుకోవడమే గుర్తుకొస్తోంది. మనసుకి చాలా హాయిగా అనిపించింది. ఆ ఆలోచనలతోనే నిద్రలోకి జారుకున్నాడు. ఇక్కడ వసు పరిస్థితి కూడా అలాగే ఉంది. తనేమిటి అలా చేసింది? అతను బాధపడితే నాకెందుకు? నన్నెంత బాధ పెట్టారు అందరూ కలిసి. అతను కన్నీళ్లు పెట్టుకోగానే కరిగిపోయింది. అతని కౌగిట్లో వాలిపోయింది. నిజంగా అతని కౌగిట్లో ఎంత హాయిగా ఉంది. తన బాధంతా చేత్తో తీసేసినట్లు పోయింది. అలాగే ఉండిపోవాలనిపించింది జీవితాంతం. ఎంత మాయ ఉంది తన చేతుల్లో. తన కళ్ళల్లోకి సూటిగా చూస్తే ఇక అంతే, అన్నీ మర్చిపోతున్నాను. ఏంటో ఈ మాయ అనుకుంది వసు. సౌందర్య అక్క చెప్పినట్లు నేను చాలా అనుభూతుల్ని మిస్ అయిపోతున్నాననుకుంటా. ఇక నుంచి మనోతో అలా ఉండకూడదు అనుకుంది. రేపు విజయవాడ వెళ్తాంగా, అప్పటినుంచి అందరితో బాగా ఉండాలి. అక్క చెప్పినట్లుగా నాన్న ఎప్పుడూ నా మంచి కోసమేగా తాపత్రయపడతాడు. ఏది చేస్తే నేను సంతోషంగా ఉంటాను అని వెతికి వెతికి అది కొని తీసుకువస్తాడు. అది చూసి నా కళ్ళలో ఆనందం చూడగానే ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. అలాగే మనోని కూడా తెచ్చాడు. నేను తనని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను? నాన్నకంటే నాకేం ఎక్కువ తెలియదు కదా అనుకుంది. అమ్మా నాన్న కన్నా ఈ ప్రపంచంలో నా మంచి కోరుకునేవాళ్ళు ఇంకా ఎవరు ఉన్నారు? నేను సంతోషంగా యాక్సెప్ట్ చేసుంటే నాన్న ఎంత ఆనందపడేవాడు. ఇప్పుడు ఎంత బాధపడుతున్నాడో. పాపం నాన్న. నువ్వు ఇచ్చిన మనో నాకు నచ్చాడు, నాకు ఓకే నాన్న అంటే ఎంత సంతోషపడతాడో. అప్పుడు చూడాలి నాన్న ఆనందం. చిన్నపిల్లాడిలా గంతులు వేస్తాడేమో. ఇచ్చి నాన్న పెళ్లిలో నేను ఎంజాయ్ చేయలేదు, ఎవరిని ఎంజాయ్ చేయనివ్వలేదు. అక్క అన్నట్లు ఎన్ని మధురానుభూతుల్ని మిస్ అయ్యేదాన్నో నా పిచ్చి పంతంతో. ఈ గడియలు మళ్ళీ జీవితంలో తిరిగి రావు కదా. నిజంగానే ఓ అమూల్యమైన జీవితాన్నే కోల్పోయేదాన్నేమో ఈ పిచ్చి కోపంతో, పనికిరాని పంతంతో. నాకు మంచి దారి చూపించినందుకు అక్కకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అక్కకి థ్యాంక్స్ చెప్పాలి రేపు అనుకుంది వసు. కానీ మనోజ్తో మాత్రం ఇప్పుడే చెప్పకూడదు. తనని కొంచెం ఏడిపించాలి. నేను పడిన బాధకి వాళ్ళకి ఆ మాత్రం పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అనుకుంది. మనో నీ పని ఉంటుంది చూడు రేపటి నుంచి అని నవ్వుకుంది. ఈ ఆలోచనలతోనే చిన్నగా నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు విజయవాడలో రిసెప్షన్ కావటంతో అందరూ విజయవాడ ప్రయాణమయ్యారు. ఉదయమే లేచి స్నానాలు టిఫిన్లు ముగించి ప్రయాణం హడావుడితో సరిపోయింది అందరికీ. అందరూ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. కాసేపట్లో అంతా విజయవాడ చేరుకున్నారు. వచ్చిన బంధువులందరికీ రిసెప్షన్ హాల్కి దగ్గరలోనే హోటల్స్లో రూమ్స్ బుక్ చేశారు. వాళ్ళంతా రిసెప్షన్ టైంకి వస్తామన్నారు. మనో ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ముందే వచ్చారు. వాళ్ళని దిలీప్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంటికి తీసుకుని వచ్చాడు. వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు ఇంట్లోనే చేశారు. ఇక చూడాలి మన వసు అల్లరి. మనసులో ఉన్న కోపం దిగులు తీరిపోవటంతో వాటి స్థానంలో సంతోషం అల్లరి బయటికి వచ్చాయి. అందరితో జోక్స్ వేయటం, నవ్వటం, నవ్వించటం, సౌమ్యతో స్వీటీతో కలిసిపోయి వాళ్లతో పాటు అల్లరి చేస్తుంది. గీతికతో కలిసి చిన్నపిల్లలా గంతులు వేస్తుంది. ఈ వసూని చూస్తుంటే కొత్తగా అనిపించింది అత్తింటి వారికి. నిన్నటి వరకు అంత కామ్గా బిగతీసుకుని ఉన్న అమ్మాయి ఈరోజు ఇంత హ్యాపీగా ఉండటంతో వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య, ఈ అమ్మాయికి కోపం పోయిందిలే అని. ఇక పుట్టింటి వారి ఆనందానికైతే అవధులు లేవు. కూతురు అలా బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోయారు. ఈ 2 రోజుల నుంచి అనవసరంగా దాన్ని బాధపెట్టి ఈ పెళ్లి చేస్తున్నామే అని మనసులో బాధపడుతున్నారు. ఇప్పుడు ఇంతకు ముందులా ఆనందంగా అల్లరి చేసే వసుని చూసి ఆ దిగులంతా మర్చిపోయారు. వాళ్ళ మొహాల్లో కూడా కళ వచ్చింది. ఇక మనో సంతోషానికైతే అవధులే లేవు. అమ్మయ్య, ఈ రాక్షసి నన్ను ఎన్నాళ్ళు ఏడిపిస్తుందో, ఎంత కన్విన్స్ చేయాలో అనుకున్నాను. మొత్తానికి లైన్లో పడింది. నా పంట పండింది అనుకున్నాడు.
అందరి భోజనాలు అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకోమని వాళ్ళకి రూమ్స్ చూపించారు. వసు, మనోని నీ రూమ్లోకి తీసుకువెళ్ళు, కాసేపు రెస్ట్ తీసుకుంటాడు అని చెప్పింది సుజాత. ఓసారి సీరియస్గా మనోని చూసి పైకి నడిచింది. పిత్తరపోయాడు మనో. ఇదేంటి, ఇంతవరకు బాగానే ఉంది కదా, ఇప్పుడేమైంది అనుకుంటూ వసు వెనకే నడిచాడు. ఇదండి కథ. ఎలా ఉంది? ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇన్ని రోజులు స్టోరీ లేట్ అయినందుకు ఏమీ అనుకోకండి. రీజన్ చెప్పాను కదా, ఊర్లో లేనండి, అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా బుజ్జిదాన్ని బర్త్డేకి. అందుకోసం నన్ను కొంచెం ఎక్స్క్యూజ్ చేసి స్టోరీని మునుపట్లానే ఆదరించండి. ఓకే, ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.